లక్ష్మి, ఈవేళ మన అమ్మాయి రాధకి 19వ పుట్టినరోజు. ఇన్నేళ్లు నువ్వు లేని లోటు తెలియకుండా పెంచాను. నీ ఇష్ట ప్రకారమే మన అమ్మాయి చదువు పూర్తయిపోగానే మీ అన్నయ్య కొడుకు విజయ్కే ఇచ్చి పెళ్లి చేస్తాను. బాబు, ఆ? రాధ, అమ్మా రాధ, గుడ్ మార్నింగ్. ఓ మాట నాన్న, ఏమిటమ్మా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు, అమ్మ, నాన్న సర్వము నువ్వే కదా. అందుచేత ప్రతి సంవత్సరము నా పుట్టినరోజు నాడు మొట్టమొదట నీ మొహం చూడాలని నేను ఆశపడతాను. సరే, గుడికి వెళ్ళి రెడీ. లక్ష్మి వచ్చింది, ఆ మహాలక్ష్మి వచ్చిందండి. ఏమిటి పుల్లయ్య? చూడండి. అదేమిటి అలా చూస్తున్నా? ఏం లేదమ్మా. చూసావా, నువ్వు జిమ్మీని మర్చిపోయినా అది నేను మర్చిపోలేదు. నేను గుడి నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు తీసుకొస్తాను. ఓకే? ఈ భద్రయ్య మీద చెయ్యి వేస్తే జాతర అయిపోతుంది. బ్లాక్ హార్ట్ కూనీ చేసి తప్పించుకుపోవాలనా? నిన్ను ఉరి తీయించలేదు. నా పేరు ఇన్స్పెక్టర్ విజయ్ కాదు, ఫూల్. ఇక వడ్యం వచ్చేస్తుంది. అర్చన మొదలెట్టచ్చా? ఏమ్మా, మొదలు పెట్టచ్చా? మా రాధ నిన్నేనమ్మా. డాడీ, అది తెలుసమ్మా, విజయ్ వస్తాను ఎదురు చూస్తున్నావు కదా. అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే అర్చకుడు గుడి మూసేసి వెళ్ళిపోతాడు. మధం యోసానీతి బాబోయ్ విజయ్, సరిగ్గా టైంకి వచ్చాడు. లేదంటే మేము ఇక్కడే మకాం పెట్టాల్సి వచ్చేది. పదండి. విజయ్, గుడి కంటే లేట్గా వచ్చావు. ఈవేళ ఈవినింగ్ రాధ బర్త్డే పార్టీ గ్రాండ్ గా ఏర్పాటు చేశాను. దానికైనా టైంకి రా. ఆయనకి టైం గురించి ఏం చెప్పొద్దు. డిపార్ట్మెంట్, దేశం, డ్యూటీ అని లెక్చర్ మొదలెడతారు. కాకి డ్రెస్ వేసుకుంటే ఇవన్నీ తప్పవు కదా. నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. నేను నమ్మను. రేప్ కేసులు, మర్డర్ కేసులు అంటూ తిరగడమే సరిపోతుంది. విజయ్, మర్చిపోవద్దు, టైంకి రావాలి. నన్ను టైంకి వస్తాను. బాయ్. మా అమ్మాయి కొత్త కొత్త రీసెర్చ్లు అంటూ పాత సామాన్లన్నీ తెచ్చి ఇల్లంతా నింపేసింది. చూడండి. పాతవా ఇవి? అరే, ఏం బ్రదర్, ఇది హరప్పానా మొహంజోదారానా? హరప్ప అనేది ఎక్కడుంది బ్రదరు? కోటప్ప కొండ పక్కనుందిరా, కొండ ముచ్చు. ఏం రాజశేఖర్, ఇవన్నీ పాత ఇనుప సామాన్ల కొట్లోంచి తెచ్చావా? అదేమిట్రా, ఇవి తెచ్చేందుకు నా కూతురు పడ్డ కష్టాలు నాకు తెలుసు. నా ఆస్తిలో సగం ఖాళీ అయింది.
వీళ్ళ అమ్మలాగా ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటాడే. రేయ్, రేయ్, 4 నెంబరు యువతలకు రారా. 4వ నెంబరా? నీ కుటుంబాన్ని సారా కుట్లా మార్చేసావేంటి? 4వ నెంబరు 8వ నెంబర్ అంటూ వరలక్ష్మి ఎంత కష్టపడుతుందో. వరలక్ష్మి ఇస్ మై వైఫ్, డోంట్ టాక్. ఐ నో వెరీ వెల్. చేతి చేతి కొరికాడు, కొరికేశాడు. ఏదన్నా పొడుగ్గా దొరికితే వదిలిపెట్టాడు. వాళ్ళ అమ్మ పోలిక అన్నావుగా. Shut up. రండి. చేతి అరే ఇంత పెద్ద ఫంక్షనా? ఇలాంటి ఫంక్షన్ కి గౌరీ శంకర్ కుటుంబాన్ని పిలిస్తే చాలే. అదేమిట్రా నా కుటుంబం? పిల్లలు 7, మొగుడు బెళ్ళం 2, మొత్తం 9 మంది కదా. దిష్టి పెట్టకురా, ఎక్కువ మంది ఉంటేనే లాభం. ఏ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో తెలియదు. మొత్తం అందరూ ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే అవుతాగా. చాలా ముందాలోచనతోనే ఉన్నావు. ఆ. అవును, మీ వాడు ఎప్పుడు నోట్లో వేలు పెట్టుకుని సపరిస్తాడేమిట్రా? అదా లే, ఆహా. ఆగవే. చెయ్యి తీరా. కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? విన్నావా? మీ బాబు 10 మందిని కనమన్నప్పుడే నేను వద్దన్నాను. 7కే చూస్తున్నాం. రాజశేఖర, త్వరగా కేక్ కట్ చేయమను, లేదంటే మా వాడు మొత్తం పట్టుకుపోతాడు. అయ్యో ఆలస్యం అవుతుంది, త్వరగా కేక్ కట్ చేయమ్మా. విజయ్ ఇంకా రాలేదు డాడీ. నువ్వేంటమ్మా అందాక ఈ రామదండ ఆగట్లేదే? విజయ్ ఎప్పుడు వస్తాడో నాకు బాగా తెలుసు. ముందు కేక్ కట్ చేయి. క్యాండిల్స్ వెలుస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. చిన్నదిగా ఉందేంటి? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే మై డియర్. అల్లుడంటే అల్లుడే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మని ఆలపించే తీయని రాగం మోహనం ఊరించెనే మధురనాదం పలికే వేదం శోభనం. కలలే స్వరాల ఝరులై మురిపించే పేరాశలే అది వరాలు కాదా తొలి మోహం పాడేనులే. శృతి నీవే ఆమని ఆలపించే తీయని రాగం మోహనం. రాగబంధాలు కదిలించే నన్నే రాజయోగాలు జత చేరి నిన్నే కొత్త మురి పాల గంధాలు చిందే చిలిపి మోహాలు సరసాలు పలికే. నీ కథలే తెలిసేనే నా తపన నీ వంట అంతేలే మని ఆలపించే తీయని రాగం మోహనం.
ప్రేమ బంధం ఎదను పండాలి స్వర్గాల భోగం నా కవితే నీవేలే. నా మమతే నీవేలే చెరకనిది గాథ తరగనిది రాగసుధా ఈ వేళ ఈ ఆమని ఆలపించి తీయని రాగం మోహనం. ఊరించనే మధురనాదం పలికే వేదం శోభనం కలలే స్వరాల చరులై మురిపించే పేరాశలే. అవి ఏ వరాలు కాదా తొలి మోహం పాడేనులే శృతి నీవే. ఓ ఈయమని ఆలపించే తీయని రాగం మోహనం. ఆ. హ్మ్. రాధా ఏంటనా? నువ్వు వెళ్ళక తప్పదమ్మా. అదేమిటి నాన్న అలా అడుగుతావు? నా మాట కొంచెం వినమ్మా. అబ్బా బుల్లయ్య నువ్వేనా చెప్పవయ్యా. లోకంలో ఎక్కడా లేని అత్యమా ఇది. కొంపలు అంటుకుపోయినట్టు కంగారు పడతారే. పాప టూర్కెళ్ళి 2 రోజుల్లో వస్తుంది కదా, నువ్వు బయలుదేరమ్మా. ఇవ్వమ్మా పెట్టి. వెళ్ళిరా అని చెప్పవా నాన్న? సరేనమ్మా. కొంచెం ప్రేమగా నన్ను సాగనంపు. సరేనమ్మా వెళ్ళిరా. మంచి డాడీ. బాబు టిఫిన్ రెడీ. నాకు ఆకలిగా లేదు. అమ్మ వెళ్ళి గంట కూడా కాలేదు, అంతలోనే ఆకలి లేదు అంటున్నారు. 2-3 రోజుల దాకా రాదే, అందాక ఇలాగే ఉంటారా? ఆకలి వేసినప్పుడు నేనే పిలుస్తాను, నువ్వు వెళ్ళు. సరే బాబు. రేయ్. ఏమిట్రా సడన్ గా? రేయ్ ఎవరొచ్చారో చూసావా? లండన్ నుంచి రాజేష్ సేఫ్లీ అరైవ్డ్. రేయ్ రాజేష్. వెల్కమ్ వెల్కమ్. పగిలిపోతుంది. ఏరా రాజేష్, నువ్వు మళ్ళీ లండన్ ఎప్పుడు పెడుతున్నావు? నేను ఇండియాలోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. అక్కడ మొహం వచ్చిందా? ఏరా రోజుకు ఒక వెరైటీ ఫిగర్ అంటూ తిరుగుతూ ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతావా? మరి వీళ్ళ పెళ్లి చేసుకుని పందిలా పిల్లల్ని కని కష్టపడమంటావా? నీకు నాలా దమ్ము లేదంటే లేదను కష్టమనదు. ఒరేయ్ పాపం రా వరలక్ష్మి, వీడిని చేసుకుని పడరాని పాకులు పడుతోంది. నా పెళ్ళం కష్టపడితే నీకే నష్టం. ఒక సానుభూతిరా. గొప్ప జాలిగుండే అశోకుడు బ్రదర్. ఒరే అది వదిలేండ్రా. మనం అందరం కలిసి మందు కొట్టి ఎన్నాళ్ళైందిరా? ఎన్నాళ్ళ? ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అవును, మీ అమ్మాయి ఏది? ఇప్పుడు పెద్దదైందా? పెద్దది కాకపోతే పిల్లలాగే ఉంటుందా? టూర్కి వెళ్ళిందిరా. సరే ఒరేయ్ కబుర్లు మానేయండిరా, తాగండ్రా. చూడు శేఖర్, మీ అమ్మాయి ఊరి నుంచి రాగానే తప్పకుండా మా ఇంటికి తీసుకురావాలి. మీరు వచ్చేప్పుడు ఫోన్ చేసిరండి. ఏరా నన్ను పిల్లవేమిట్రా? రేయ్ నిన్ను పిలిస్తే నీతో పాటు రైలు వస్తుందే. వరలక్ష్మికి ఇప్పుడు 6 నెలరా. అయ్యయ్యో. నేను తీయాలా? డాన్స్ ఊరబ్బే తిక్కరేగిందా. ఏమిటి ఆ పాట? అవన్నీ ఒక పాటలా? ఇప్పుడు నేను పాట అదరగొట్టేస్తాను చూడు. అవెన్నెల్ల కిల్ల కిల్ల నవ్వే నా సొగ్గసులు మిల్ల మిల్ల మేరీ. ఏమిటి అందరు ఇక్కడ తైతకలాడుతున్నారు? రేపు పొద్దున్న ఊరికి పోవాలి, తొందరగా వెళ్ళి పడుకోండి అందరూ. ఈవిడ గారికి నిద్ర వస్తే నిద్ర వచ్చుగా, మన కూడా ఎందుకు? 1 2 3 4. అమ్మా ఏమిటి తల్లి? ఏమిటా మేళాల చప్పుడు? ఊరేగింపు తల్లి. మా కులదైవం మరిడమ్మమ్మోరికి ఉత్సవాలు తల్లి. 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తల్లి. ఈ ఊరు సుఖంగా ఉండాలని ఊరి వాళ్ళంతా చేసే తిన్నాళ్ళమ్మా. రండి మనం వెళ్ళి చూసొద్దాం.
మాలా ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఎవరో కనపడేమిటి? ఓ మై గాడ్! లత, నువ్వు వెళ్ళి టవల్ తీసుకురావే. చాలే. ఇదిగో నే టవలు. థ్యాంక్ యూ. పదండి, రూమ్కి వెళదాం. ఇంకా నయం, సమయానికి ఈ సైడ్ మేము వచ్చాం. లేదంటే నీ గతి ఏమై ఉండేది? అందుకే మేడం చెప్పినట్టు రూమ్లోనే పడుకుని ఉండాలి. రాత్రులు ఇలా తిరిగితే కష్టాలే. ఏమిటి ఇది? రాధా, ఆపదలోనూ నీకు ఒక అదృష్టం ఉంది. రండి పోదా. పదండి. ఏమిటి నాన్న, భయపడ్డావా? ఏమిటమ్మా సడన్ గా శాలువా కప్పావు? శాలువా వేసుకునే లెవెల్కి నేనేం ఘనకార్యం చేశాను? కన్నబిడ్డను వదిలిపెట్టి 2 రోజులు ఒంటరిగా ఉన్నావుగా, అందుకనే. ఏం పిల్లవమ్మా. నువ్వు ఇది ఎక్కడ కొన్నావు? మెట్టపల్లి వెళ్ళాం కదా, అక్కడ కొన్నాను. ఆ ఊరెందుకు వెళ్ళావు? వచ్చే దారే కదా, జస్ట్ విజిట్. పైగా నీకు ఇంకో సర్ప్రైజ్ డాడీ. ఏమిటమ్మా అది? ఆ ఊళ్ళో నాకు ఒక తాయెత్తు దొరికింది. చూడటానికి భలే పెక్యులర్ గా ఉంది డాడీ. ఉంటుంది, డబ్బులు తగలేసి కొనుక్కొచ్చి నాకు దొరికింది దొరికింది అంటూ చెప్తావు. ప్రామిస్ డాడీ, ఆ ఊళ్ళో నిజంగా నాకు దొరికింది. సరే సరే, నమ్ముతాను. సర్లే, ఇదే నీ కలెక్షన్స్ లో ఉంచుకో. జిమ్మీ, ఏ జిమ్మీ, ఏమైంది నీకు? ఎందుకు మరుగుతా? ఏ జిమ్మీ, కామ్ కాదు. నేను వచ్చేసాను కదా, ఇంకా అరుస్తావు ఎందుకు? జిమ్మీ, 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 కామ్ డౌన్, కామ్ జిమ్మీ, డౌన్. జిమ్మీ, బుల్లయ్య, ఏయ్, జిమ్మీ, జిమే, జిమ్మీకి ఏమైంది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి అరుస్తూనే ఉండమ్మా. రేపు ఉదయం హాస్పిటల్ తీసుకుపోదాం. సరే. ముందు దీన్ని తీసుకెళ్ళి కట్టిపడి.
విజయ్, రేపు నువ్వు ఫ్రీయేనా? ఏమంకుల్? నా ఫ్రెండ్ రాజేష్ లండన్ నుంచి వచ్చాడు. వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఎవరా రాజేష్? నాకు కావలసిన వాడు. బుల్లయ్య, రాజేష్ ఇంటికి ఫోన్ చేసి రేపు వస్తున్నామని చెప్పు. నెంబర్ ఏమిటి? 666666. ఓ, నైస్ నెంబర్. పెక్యులర్ గా ఉంది. ఎస్టేట్ నుండి రేపు వస్తారట. బుల్లయ్య, అయ్యా, జిమ్మీని పాతి పెట్టించు. సరే బాబు. ఈ హత్య కేసులో రిక్షా రంగణ్ణి భద్రయ్యే హత్య చేశాడనే విషయం తగిన ఆధారాలతో నిస్సందేహంగా నిరూపించబడింది. కావున భద్రయ్యకి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం కఠినమైన శిక్షగా చచ్చే వరకు ఉరితీయమని తీర్పిస్తున్నాను. ఈ కేసులో సాక్ష్యాలను ఆధారాలను తెలివిగా సంపాదించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యంగా ఇన్స్పెక్టర్ విజయ్ని ఈ న్యాయస్థానం మెచ్చుకుంటోంది. దుర్మార్గుడా, నువ్వు బాగుంటావా? నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోతావురా.
రాధా ఏమైందమ్మా బుల్లయ్య రాధా రాధా అలా చూస్తావేంటమ్మా రాధా ఏమిటమ్మా రాధా మీరు భయపడడానికి ఏం లేదు, ఓ చిన్న షాక్. రెస్ట్ తీసుకుంటే చాలు. షీ విల్ బి ఆల్ రైట్. యూ కెన్ గో అండ్ సీ యువర్ డాటర్. డాక్టర్ షీ ఈజ్ ఆల్ రైట్. నర్స్, వన్ మోర్ డోస్ ఓకే డాక్టర్. ప్లీజ్. డాక్టర్ ఇంజెక్షన్ చేశాను నిద్రపోవడానికి. షీ విల్ బి ఆల్ రైట్. నథింగ్ టు వరీ. ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళచ్చు? 2 రోజుల తర్వాత. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. 28. హలో రిసెప్షన్ 666666. Your lips are very sweet. సార్ ఫోన్. థ్యాంక్ యూ. హలో, నేను మీనా మాట్లాడుతున్నా. ఏమీనా? ఏమీనానా? వాట్ రాజేష్, ఫారెన్ పోగానే ఇండియాని మర్చిపోయారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నేనెవరో ఫోన్లో చెప్తే మీకు తెలియదు. నన్ను కలవండి, చెప్తాను. ఇవాళ సాయంత్రం 6 గంటలకి హోటల్ ఎలోరాలో మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అవును, నేను అంతమందిలో నేను ఎలా గుర్తించడం? ఒక ఎర్ర గులాబీ పుచ్చుకొని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. శభాష్, ఐఎమ్ లక్కీ ఫెలో. 1 2 3 4. లేడీస్ ఫస్ట్. ఏ ఫ్లోర్ సార్? టాప్ ఫ్లోర్. ఇంకో గంట దాకా లిఫ్ట్ పైకి రాని రాకూడదు. ఒక రిక్వెస్ట్. ఏమిటి? గంట పైన పోతే ఇంకో 100 రూపాయలు. ఓకే. నిన్ను ఎక్కడో చూశాను. నిన్ను ఎక్కడో మీట్ అయ్యానే. ఎక్కడ మీట్ అయ్యాను? సో యు ఆర్ మీనా. ఏ, ఈ మీనా మీకు నచ్చలేదా ఏమిటి? కాదు, ఎక్కడ మనం కలిసాము నాకు ఇంకా జ్ఞాపకం రాలా. నేను మీకు జ్ఞాపకం లేకపోయినా నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. డోంట్ వరీ, నేను చేస్తాను.
హలో పోలీస్ స్టేషన్, ఎల్లోరా హోటల్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నా. అంకాకారులో ఉంది. ఈ ఉద్యోగం ఇదే తమాషా, అందరి మీద అనుమానమే. కానిస్టేబుల్ మార్క్ చేయి. హరిగా స్టిల్ లిఫ్ట్ బాయ్ ఎవరు? ఇదిగో ఇతనే సార్. నేనే లిఫ్ట్లో తీసుకెళ్ళాను. ఆయన వెంట ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలియదు సార్. ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతాను. కానిస్టేబుల్ సార్. ఇతని దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకో. ఎస్ సార్. విజయ్, రాజేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది. ఆయన ఓవర్గా డ్రింక్ చేయడం వల్ల పైనుంచి పడుంటారని సందేహపడుతున్నాం. ఏమంకుల్, ఆయనకి ఇంకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఎందుకా డౌట్? ఒక అనుమానం, ఆ సంఘటన రోజు ఆయన వెంట ఒక అమ్మాయి ఉందట. ఏమిటి రాదా, కొన్నాళ్ళకి చాలా మూడిగా ఉంటున్నా? నో మేడం, ఐఎమ్ ఆల్ రైట్. మార్క్స్ అన్ని సబ్జెక్టులను తక్కువ వచ్చాయి. ఎందుకని? ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి. కష్టపడి చదువు. స్టేట్ లో ఫస్ట్ వచ్చి ఈ కాలేజీకి నువ్వు మంచి పేరు తేవాలి. ఓకే? థ్యాంక్ యూ మేడం. ఏమిటే రాధ కొన్నాళ్ళుగా ఏదో బెంగగా ఉంటుంది. కాకి చొక్కా బాగా కట్టుకుని అన్నాడో ఏమో. ఆ సంగతి మనకెందుకు, మనం కాలేజీకి వస్తున్న జాలీగా ఉండడానికి. ఇవాళ ఏమైనా సరే చేయాలి. ఓకే ఓకే. మాట్లాడక కవ్వించి ఊరుకున్నాడా, ఆడి పాడి ఊసాడక కవ్వించి జారుకున్నాడా, రుసరుసలా నీ వలపే కుసకుసలాయనమ్మా, నేలేత అమ్మాయి లేడమ్మ అబ్బాయి మనసే రగిలను వయసే ముసిరెను. మాట్లాడక కవ్వించి ఊరుకున్నాడా, ఆడి పాడి ఊసాడక నమ్మించి జారుకున్నాడా.
వయసే ముసిరెను మా మా మాటాడక కౌరించి ఊరుకున్నాడా ఆడి పాడి ఊసాడక నమ్మించి జారుకున్నాడా గుసగుసలా నీ వలపే గుసగుసలాయనమ్మా నీలేత అమ్మాయి లేడమ్మ అబ్బాయి మనసే రగిలెను వయసే ముసిరెను ఆగండి, మీకు సిగ్గు లేదు? రోడ్లో పోయేవాళ్ళంతా తమాషా చూస్తున్నారు. ఇది కాలేజా లేక బైరాగ మఠమా? పోండే క్లాస్ కి. Students, we have discussed the cross section of a dicot root and also the functions of a leaf. The diagram is on the board. Please take down. After this, also collect the specimen from the lab. సార్ సార్ సార్, ఏమిటయ్యా? మా హోటల్లో ఒక ఆయన పైనుంచి పడ్డారే, ఆయనతో వచ్చిన వాడిని చూశాను. ఎక్కడ? ఆ అమ్మాయి సెయింట్ ఆంటోనీ కాలేజీలో చదువుతోంది సార్. నీకెలా తెలుసు? ఆ అమ్మాయి కాలేజీలో ఉండగా చూశాను సార్. చూడు, ఒక కాలేజీలో 2000 మంది అమ్మాయిలు ఉంటారు. ఎవరో నీకెలా తెలుసు? నాతో రండి సార్, చూపిస్తాను. హరీష్, రండి సార్. ఇతని చూపు ఎప్పుడు వస్తుంది? కళ్ళలోంచి మెదడుకుపోయే నరాలు బాగా దెబ్బతినడం వల్ల ఇప్పుడు ఏమీ అతనికి కనిపించదు. డాక్టర్, చూపు వస్తుంది, కానీ టైం పడుతుంది. 555 సిగరెట్స్ రెడీయా? రెడీ సార్. రమ్ బాటిల్ రెడీయా? రెడీ సార్. అలానా క్యాసెట్ రెడీయా? అది రెడీ సార్. మంచి చాకులంటే కుర్రడివి, అన్ని రెడీగా పెట్టు. అవును సార్. కానీ ఒక్కటే లేదు. ఏది సార్? ఏదా? 2 బెడ్లు ఉన్నాయి కదా, సింగిల్ చార్జ్ చేస్తావా, డబుల్ No, చార్జ్ sir. చేస్తావు కదా? Yes, sir. అందుకే చెప్తున్నా, 2వ మనిషి ఉంటుందా? నేను ఉన్నాను కదా సార్. నువ్వున్నావా? నీ వయసు ఎంత? ఓటేసాను సార్. ఓటు వేసావా? ఆ. సర్లే, ఇప్పుడు ఎవడు పడితే వాడు ఓటు వేయచ్చుగా. అది కాదయ్యా, నీ వయసు ఎంత? 18 ఏళ్ళు సార్. 18. అందుకే మంచం మీదకి ఎవరు కావాలో తెలియలే. పిల్లయ్యా? పిల్ల అదేముంది, ఈజీ సార్. ఈజీయా? అవును సార్. పిల్లని తీసుకొస్తాడా లేక స్టాక్ ఉంచాడా? అయ్యయ్యో. నీ గురించి నాకు తెలియదు కదా. ఎక్కడుంది? కరెక్ట్ గా 7 గంటలకి కాటేజ్ వెనకాల ఒక హై క్లాస్ ఫిగర్ వచ్చేసింది. అమ్మాయిని మీరే పిలుచుకోవాలి, కానీ మా ఓనర్ గారితో చెప్పొద్దు. ఎంత మాట!
నా మొహం చూస్తే విభీషణంలో ఉన్నానట్రా. అమ్మాయే గదిలోకి వస్తుంది, మీకు ఈ క్యాసెట్ ఎందుకు సార్? అబ్బాయి, నువ్వు చిన్న పిల్లాడివి, ఆ. పుస్తకం కొనగానే చదవకూడదు. అదెవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారని ముందు పీఠిక చదవాలి. ఇది పీఠిక నాని. అలాగా, ఆ. మన ఇద్దరం కలిసి చదువుదాం సార్. ఇద్దరం కలిసి చదువుదామా? ఆ. ఇప్పుడు నీకు 18 ఏళ్లే, 21 ఏళ్ళు వచ్చాక నువ్వు నాతో పాటు చదవచ్చులే. దానికి 3 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా సార్. అది మీ బాబుని అడుగు నాని, ఆ. నన్ను అడిగితే నేనేం చేయను. పో పోరా. అరే అరే, 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 అక్కడ లేవటరీ ఉంది, ఈ పక్క నుంచి పోరా. ఆ. చిలక కొట్టుడు కొడితే పిల్లదాన పలక మారిపోతావే కుర్రదాన. హలో, అరే అబ్బులు, నేనేరా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మన కాటేజీ నుంచేరా. వరలక్ష్మి ఇంట్లోనే ఉందా? వరలక్ష్మి ఇంట్లోనే ఉంది, 7 పిల్లలు ఉన్నారు. గాడిద వరలక్ష్మి నా పెళ్ళాన్రా. నువ్వొకడివి, వరలక్ష్మి నీతో పాటు ఉంటే నేను వస్తే బాగుండదు కదా. అరి పూల, వరలక్ష్మి ఇంట్లో ఉంటేనే 7 కన్నది. కాటేజీ కూడా వస్తే 20 అవుతారు. వరలక్ష్మి ఏమన్నా కొత్త పెళ్ళవా కాటేజీ బుక్ చేయడానికి? రే, ఒక చక్కని ఐటమ్ ఏర్పాటు చేశాను, త్వరగా రారా, అది వచ్చేస్తుంది. ఆ? ఐటమా? ఇంకో గంటలో నేను అక్కడ వాళ్తాను. ఏంటి, గంటలో వస్తావా? రే, ఈలోగా దానికి బిడ్డ పుట్టి బారసాలు అవుతుంది, త్వరగా రారా. ఒకే మజా ఇవాళ. 60 ఏళ్ళకి పురుడు వచ్చిందా? ఓ క్రాస్ టాకా, సారీ సార్. అమ్మయ్యా. ఏయ్. నా మాటల్లో నన్ను
అరే గౌరీ, మెల్లిగా మాట్లాడరా. అరే నన్ను కాటేజీకి రమ్మని ఫోన్ చేశావు, అక్కడ పోయి అడిగితే నువ్వు ఆసుపత్రిలో ఉన్నావని చెప్పారు. పిల్ల పులిలా రక్కిందేమిట్రా? ఏం జరిగిందిరా చెప్పరా? రే ముందు తలుపేసిరారా, త్వరగా వేయరా. ఏమైందో? అరుస్తావు ఎందుకురా? నువ్వు అరిచావని నేను అరిచాను రా. రే నిన్న రాత్రి మన రాజశేఖర్ కూతురు రాదలేదు, అది మన కాటేజీకి వచ్చి రాజొచ్చిందా? నేను నమ్మలేకుండా ఉన్నానే. నేను నమ్మలేకుండా ఉన్నాను రా, కానీ రాజశేఖర్ కూతురు రాదే నన్ను చంపాలని వచ్చింది. రాజశేఖర్తో చెప్పడగలరా? నువ్వేంట్రా ఎక్కడో ఏదో కనిపిస్తే దడుచుకుని బెదిరిపోయి పేలుతున్నావు. మాట్లాడకుండా రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వెళ్ళి రేపు పొద్దున వస్తా. వెళ్తారా? వెళతాననకరా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తారా? సిస్టర్ కులాసాగా ఉన్నారా? ఏమిటి పెళ్ళయిందా? ఇంతైనా పొగ తగ్గలేదే. ఎప్పట్లో తగ్గదు. మిమ్మల్ని వేరే రూమ్ మార్చమన్నారు. నేను నెక్స్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేలాగా స్ట్రెచ్ పడుకోండి. వార్డు బాయిస్తాడు. వాటి పోయి వచ్చేటట్టయితే ధర్మమీటర్ తీసుకుని మీరు ఎందుకు రావడం? అమ్మా సార్, చిన్న వయసు నుంచే మేము నలుగురం ఒకటిగా ఉన్నాం. అందులో ఇద్దరు చచ్చిపోయారు. కారణం ఏమిటో పోలీస్ ఎంక్వైరీలో రాజేష్ చావుతో ఒక అమ్మాయి సంబంధం ఉంది, గౌరీ శంకర్ చావుతో ఒక నర్సుకు సంబంధం ఉంది. ఆసుపత్రిలో అడిగితే అలా నర్సే లేదని తేలింది. కానీ ఇద్దరు చావులతోనూ ఒక అమ్మాయి సంబంధం ఉంది. ఏం సార్, వీళ్ళ చావుల్లో మీకేదైనా? కారణం ఏదైనా మీ ఫ్రెండ్స్ ఇద్దరు చావడం మీకు పెద్ద షాకే కాదా సార్?
ఇదిగో సార్. మావయ్య వేసుకునే సెలవులా ఉంది. అవును, ఈ శాలువాకి చావులకి ఏం సంబంధం? శాలువాకి చావులకి సంబంధం ఉందో లేదో కానీ ఇది కొన్న స్థలానికి మా నలుగురికి సంబంధం ఉంది సార్. ఏమంటున్నారు? 19 సంవత్సరాలకు పూర్వం మేము నలుగురం అదే మెట్టపల్లి వెళ్ళాం. ఈ శాలువా ధరంతయ్యా? సాకకయ్యా. అరెంతో చెప్పబోయా. కాసేపు ఉండండి అయ్యా. ఎక్కడే కాపురం పెట్టమంటావా? దుర్గం వచ్చిన తర్వాతనే వ్యాపారం జరుగుతుంది. ఎవరయ్యా దుర్గమ్మ? ఈ ఊళ్ళో అదృష్టమైన పిల్ల, పట్టిందల్లా బంగారమే. విభూదిస్తే రోగాలన్నీ నయమవుతాయి. అప్పుడు ఈ ఊళ్ళో డాక్టర్లకు పనే ఉండదు. మహామాత, నా బిడ్డను నువ్వే కాపాడాలమ్మా. 2 రోజులు బట్టి పాలు గాని మంచినీళ్లు గాని తాగడం లేదు తల్లి. నువ్వు పాలివ్వమ్మా. నువ్వు రేళ్ళు చల్లగా ఉండు దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ, నీ చేత్తో కర్పూరం వెలిగించు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. వస్తాను. దుర్గమ్మ హస్తవాసి గల పిల్ల. అమ్మా దుర్గమ్మ, తాకిపోమ్మా. దుర్గమ్మ, ఒకసారి తాకమ్మా. పిట్ట పిట్ట రాడుతుందిరా. దుర్గమ్మ రామ్మా, ముట్టుకోమ్మా. సార్, ఇప్పుడు వ్యాపారం మొదలెడదామా? ధరంతో చెప్పు. 100 రూపాయలు. 100 రూపాయల? ఈ శాలువా మెట్టపల్లిలో తప్ప ఇంకెక్కడా దొరకదు. కరెక్ట్, మెట్టపల్లెలో దొరుకుతుంది కానీ 100 రూపాయలు మహా చీపే. శాలువా శాలువా అదే శాలువా. నువ్వు అడ్డమైన చెత్త కొంటావేంట్రా? నేను ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు జ్ఞాపకార్థం ఏదో ఒకటి కొంటాను, అందుకే కొంటున్నాను. ఇదిగో అంతలోనే వెళ్ళిపోయిందా? శాలువా బేరం చేస్తున్నా చల్లగా జారుకుంది. పిట్ట ఒక టైపుగా ఉంది. రేయ్, అది ముదురు కేసురా. తుని తమలపాకు ముందు ఒరేయ్, తెలుసురా. ఒక సూపర్ ఐటమ్ చూసారా? జాకెట్ లేకుండా పోయింది. అంతలో నోట్ చేశారా? దాని కళ్ళు చూసారా? అయ్యో, దాని కళ్ళు చూస్తేనే భయంగా ఉందిరా. నేను చూడలేదే. నువ్వు చూసావా? కళ్ళు మాత్రమే నేను చూడలే. అరే, అది పట్టిందల్లా బంగారం అంటున్నారు. నన్ను ఒకసారి పట్టుకోమానంటరా, నేను బాగుపడతాను. ఉండండిరా, కనిపెడదాం. అయ్యా, ఏంటి బాబు ఎక్కడున్నారండి? ఊరికే చూసిపోదామని. అవును, ఆ వెళ్ళే పిల్ల ఎవరు అని? అదే అండి, అది నా మనవరాలండి. గ్యాస్ అది మాకు తెలియదు. కుండ పట్టుకుని ముందు వెళుతుంది ఆవిడెవరు అని?
అదే అండి ఆ. అది ఊళ్ళో చెప్పులు కుట్టే ఈరిగడి పెళ్ళమండి ఓరా గొట్టం పిలిచారా బాబు చ్చ, మీ మనవరాలు మీలాగా అందంగా ఉందన్న తప్పు 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 దాంట్లో వాళ్ళ అమ్మ పోలికండి చెప్పాడురా రే చాలా మంది మనవరాలట్రా అది నాయనా నువ్వు పుట్టావా లేక భూమిలోంచి మొలిచావా వామన్ అవుతారు ఇప్పుడు వీడి సంగతి ముఖ్యమా ఆ ఐటమ్ సంగతి చూడండి రా రే ఆ పిల్ల తెలమే మనవరాలు తెలమే టీవీలోనే పనిచేస్తున్నాడు పిట్ట పడ్డట్టే ఎలాగైనా దుర్గమ్మ మనకి దక్కాలి అంటే అది ఇక్కడికి రావాలి ఒరే పడుకోరా పడుకుని ఏం చెయ్యండి రా అడ్డు ప్రశ్నలు నీకు చెప్పినట్టు విను పడుకో మిగతా నేను చూస్తా జ్వరం వచ్చినట్టుగా బాగా ఉణికిపోతుండవు ఇలా మూలుగుతూ ఉండాలి ముసలాడుస్తున్నాడు బాబు ఏమైంది మందు ఎక్కువైంది జ్వరం వచ్చింది దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ ఎందుకురా ఎవరైనా మంత్రిని చూపిదిచ్చినా చాలు జ్వరం తగ్గుతుంది బాబు ఈయన జ్వరం తగ్గాలంటే ఒకే ఒక దారి ఉంది బాబు నేను ఒక మాట చెప్తాను వింటారా? చెప్పండి. చదువుకున్న బాబు మీరందరూ అయినా చెప్తాను. ఈ ఊళ్ళో ఎవరికి ఒంట్లో బాగలేకపోయినా నా మనవరాలు దుర్గమ్మ చేత్తో ఈపుది రాస్తే చిటికలో నయమైపోతుంది. మీకు అందులో నమ్మకం ఉంటే నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఏంటలా అంటారు? దేవుడు అంటే మాకెంత భక్తో తెలుసా? దేవు మాయచ్చు ఎన్నిసార్లు చూసారా? 4 సార్లు చూసాం. పడుకో. మీరు దుర్గమ్మని ఇక్కడ పంపండి, తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. చూసుకుంటాం. నన్ను కూడా చేసుకుంటారా? నువ్వు ముసలాన్ని చూసుకో. ఓ పెన్ జోకర్ రానిరా, ఎవరైనా వాడుకోవచ్చు. అవును, ఆ ముసలాడు ఇంకా రాలేదేంట్రా? మనవరాలు ఎక్కడుందో వెతికి పట్టుకు రావాలిగా. బాబు వచ్చేసాడు. అన్ని దాచిపెట్టండిరా. ముసలాడు వచ్చాడు. నీకేనా జ్వరం వచ్చింది? అవును, నాకే కదా జ్వరం. అవును, తలడు పెగబెట్టాను. వచ్చేస్తారా? రండి అయ్యా, రండి చూడండి. ఆయనకేనమ్మా జ్వరం. ఇదిగా ఈ పడుకున్నాడికే, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. గట్టిగా రుద్దమ్మా, నాకు జ్వరం వచ్చేట్టుంది. తగ్గిపోయినట్టుంది. విభూతి సంచి అందంగా ఉంది. ఏమయ్యా, మంత్రి నుంచి విభూతి ఇచ్చారు సరే, రాత్రికి మా వాడు తాగేందుకు జావ కావాలి, నాకు కాచడం తెలియదు. అదేంటి బాబు, దానికెందుకు దిగులు పడ్డాం? మీరందరూ కూడా తాగడానికి రాత్రి దావకాచి నేనే పంపిస్తాను. అందరికీ తయారు చేసి పంపిస్తారా? మా వాడు అక్కడికే అనుకున్నా. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళిరండి. వెళ్ళొస్తాం. ఏమ్మా చెప్పకుండానే పోతున్నావు? రే వెళ్ళిపోయారు, లేవరా. కలిపింది చాలు. పొయ్యి మెట్టపల్లి జావే జావరా, చాలా రుచిగా ఉంది. దుర్గమ్మ చెయ్యి పడితే జావ కూడా అమృతం రా. దుర్గమ్మ రండి రండి. చెమట పోస్తూ ఉంటే తలుపు తెరవాలని వచ్చా. అందరూ తాగుతున్నారా? జావ ఎలా ఉంది? బాగుందా? అమృతంగా ఉంది. ఈ ఊరగాయకి బ్రాంతి కూడా ఉంటే అదే బూంది బూంది. ఏమిటమ్మా లేచావు? తాత, పూజకు వేళైంది, పోదామా? నువ్వు వెళ్ళమ్మా. ఈ వేళప్పుడు పూజనా? ఏమిటి ఈ వేళప్పుడా? కుంభాభిషేకమే చేస్తారు. ఏంటి, ఏం పూజ? 19 ఏళ్లకి ఒకే ఒకసారి మా కులదైవం అమ్మవారికి తెరనాళ్లు జరుగుతాయి. గొప్పగా ఉంటాయి పూజలు. మీరు కూడా రండి. పొరగొట్టం. ఏమన్నారు? మేమందరం కలిసే వస్తాం అంటున్నాను. తప్పకుండా రండి. పోరా.
మురములనే మురిపాల నాయకివే ముక్కంటి సతివి నీవే మురహరికి సోదరివే ముగ్గురమ్మలకు నీవే మూలము నీవే మరిడమ్మ మనసారా పిలిచేము చేదోడై పలకవమ్మ కొండపైన గుడిలోనా నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే ముత్తైదులకెల్లా ముత్తైదు భాగ్యాన్ని అందించు లోకాల సింగారివే ఎనలేని శతకోటి రూపాలు ధరించు జగదేకరారాణి ఓంకారివే ముక్కోటి సురలెల్లా అర్చించి పూజించు శివదేవి నీవేనమ్మా కొండపైన గుడిలోనా నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే గదిలొచ్చి దయ చూసేవులే చేరినా ఇలా నిన్నే మదిని నిండుగా తలచి నేడే సేవించినా కొలిచే వారి కలసే తీర్చే చల్లని ఓ తల్లివే మా స్వంతం బంధం సకలం సర్వం అన్నీ నీవేనులే ఈ జీవితం నీకంకితం చేదోడువే నీవేనమ్మా శరణన్న చాని వారిని దరి చేర్చేది కాళీవమ్మ నింగి నేల నీరు గాలి నింగి నేల నీరు గాలి అమ్మ నీ రూపాలులే మా ఊరి కొండపైన గుడిలోన నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే గదిలొచ్చి దయ చూసేవులే జననం మరణం సాగే కాలం తల్లిని శక్తులే అహరే పగలు వెలుగు నీడ మాతా నీలీలలే దేవి జనని శూలి భువని సర్వం నీ పేరులే నువ్వు కన్నే తెరిచి ఓ దుర్గమ్మ చూస్తే సుఖ శాంతులే నువ్వు మాతో ఉంటే మాటే వింటే శిఖరాగ్నులే పూజల్లులే నిన్నే నమ్మి తొక్కే ఉంటే నిత్య
తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే ముత్తైదులకెల్లా ముత్తైదు భాగ్యాన్ని అందించు లోకాల సింగారివే ఎనలేని శతకోటి రూపాలు ధరించు జగదేకరాణి ఓంకారివే ముక్కోటి సురలెల్లా అర్చించి పూజించు శివదేవి నీవేనమ్మా రంభలా ఉందిరా ఏమన్నావురా? రంభలా ఉందిరా నాకు రమ్ములా వినిపించి ఏమాడిందిరా నువ్వు నాట మాత్రం చూసారా నేను దాని ఒళ్ళంతా చూశాను. అవును, ఆ రోజు ముసలాడి చెడగొట్టాడు. తలుపు వేసేలోగా శనిగాడు వచ్చేసాడు. మళ్ళీ దుర్గం వస్తుంది బాబు శనిగాడు వచ్చాడురా. ఏమిటి బాబు? మీకు నూరేళ్ళ యాక్షన్. ఏంటి తాత ఇవాళ అర్ధరాత్రేళ ఈ గ్రామంలో ఉన్న ఒక కన్నెపిల్ల నిప్పులు చేత్తో పట్టుకుని ఒంటరిగా వచ్చి పొలంలో దిగుతుంది. ఈ సంవత్సరం ఆ భాగ్యం నా మనవరాలికి కలిగింది. దేనికి ఇదంతా? ఆ పిల్ల అలా చేస్తే ఈ ఊరు కరువు లేకుండా రోగాలు లేకుండా లక్షణంగా ఉంటుందని మాకు నమ్మకం. ఆ సమయంలో మీలో ఎవరూ బయటికి రానే రాకూడదు. చెప్పాడు దుర్గం వస్తుంది. ఏంటి బాబు? నేను ఎవడో పిల్లలేదు పోవయ్యా. ఏదో వయసు కురాళ్ళు మాట్లాడుకుంటుంటే పానకుల పుడకలు అడ్డొస్తాయేమిటి? ఈ శనిగారు మనం వదలరేంట్రా? మనం తప్పకుండా వెళ్ళాలి రోజు.
ఇది చచ్చిపోయినట్టుందిరా. సస్తే చిక్కుల్లో పడతాం, మనం వెళదాం. రండి. రారా. దిగుతాయిండ్రా. ఏం చేద్దాం? ఎక్కించేలా. ఆ దుర్గమ్మ ఆత్మే ఇప్పుడు రాజులో ప్రవేశించింది. ఆ దయ్యమే మా అందరినీ బలి తీసుకుంటుంది. దేన్ని బట్టి అంటున్నారు? గౌరీశంకర్ చెప్పాడు. ఆయన ఏం చెప్పారు? కానీ రాజశేఖరం కూతురు రాజా నన్ను చంపాలని వచ్చింది. నేను ముందు నమ్మలేదు. గౌరీశంకర్ చావుని రాధకొన్న శాలువాతో లింకు చేస్తే నాకది నిజమనిపించింది. ఏమంటే ఒకసారి మేమందరం మెట్టపల్లి తిరణాలకి వెళ్ళాం. 19 ఏళ్ల తరువాత రాధ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఆ ప్రకారం ఏదైనా జరుగుంటే దుర్గమ్మ నెక్స్ట్ బలి, అంటే రాధ నెక్స్ట్ బలి నేనే అవుతాను. ఈ గండం నుంచి నన్ను మీరే కాపాడాలి. దయించి నాకు బందోబస్తు ఇవ్వాలి. బందోబస్తు ఇస్తాను, కానీ ఈ హత్యలన్నీ రాధే చేసిందని నిరూపించేందుకు ఏ ఆధారం లేదు. స్టేషన్కి రేపు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకు? 19 సంవత్సరాల క్రితం మీరు చేసిన నేరానికి మీరు అప్రూవర్గా మారితే మీకు సేఫ్టీ. నేను వస్తాను. ఆ అమ్మాయిని చూసిన సాక్షితను ఒక్కడే, అంచేత ఇతని చూపు ముఖ్యం. కంగ్రాచులేషన్స్, దర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. రియలీ? త్వరలో చూపు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఏం మురళి, ఇప్పుడు ఎలా ఉంది? ఏ చెడు ఘడియలో మిమ్మల్ని చూశాను, అప్పుడే నా చూపు పోయింది. ఒకసారి మేమందరం మెట్టపల్లి తిరణాలకు వెళ్ళింది. 19 ఏళ్ల తరువాత రాధ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నువ్వు అన్యాయంగా ఉరి శిక్ష వేయించావే భద్రయ్యకి. ఆయన పెళ్ళన్నయ్యా నేను. నన్ను నా బిడ్డల్ని అనాథలుగా నడి రోడ్లో నిలబెట్టావే. నిన్ను చంపేసి నేను నా బిడ్డలతోటి ఆత్మహత్య చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మొగుడు పోయాడన్న దుఃఖంతో ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు నీ మొగుడు చంపిన రిక్షావాడి కుటుంబం ఈ రోజు నది రోడ్లో ఉంది. అది కొంచెం ఆలోచించమ్మా. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను నా డ్యూటీ చేశాను. మామూలు మనిషిగా నాకు భద్రకి ఎలాంటి విరోధం లేదు. నీకు నీ బిడ్డలకి సహాయం కావాలంటే నన్ను తోడబుట్టిన వాడిగా తలచి ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. నన్ను క్షమించండి అయ్యా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం. ఇక పైన ఏ దయ్యం గియ్యం మనల్ని ఏమీ చేయలేదు.
ఏమ్మా ఇంత రాత్రి వేళ నువ్వు ఇలా ఏం లేదు అంకుల్, వర్షంలో కార్ స్ట్రక్ అయింది. ఒక ఆటో పట్టుకుని ఇంటికి పోవచ్చు కదా. అది కాదు అంకుల్, రాత్రి వేళ ఒంటరిగా ఒక ఆడపిల్ల ఆటోలో పోవాలంటే పిల్ల ఆటోలో పోవటం తప్పే. నన్ను తోడుగా రమ్మంటావా? వద్దంకుల్, మా నాన్నకి ఫోన్ చేశాను, ఇక్కడికి వచ్చి తీసుకుపోతానని చెప్పారు. వాడు చెప్తాడు. అంకుల్, ఓ టవల్ ఉంటే ఇవ్వండి, తల తుడుచుకుంటాను. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మయ్యా, అది వెళ్ళిపోయింది, నేను బతికాను. నవ్వింది, ఇక భయం లేదు. ఇదిగో మా టవులు, తుడుచుకో. రాజశేఖరా, త్వరగా రారా, దయ్యం తిరగటం లేదే. రాజశేఖరా, త్వరగా రారా. ఓకే ఓకే ఓకే. ఏమైంది అంకుల్? పావా? ఏమీ లేదే, ఎందుకలా వణుకుతున్నారు? వర్షం కురుస్తోంది, అసలేస్తోంది, అందుకే వణుకు. అవును, నువ్వు ఇంకా ఇంటికి పోలేదా? మా నాన్నగారు రాలేదే. మీ నాన్న ఇంకా రాలేదా? ఎప్పుడు వస్తాడు? చప్పులు వచ్చేస్తానని చెప్పారు. అంకుల్, నాకు భలే ఆకలిగా ఉంది, ఏమైనా ఉందా తినడానికి? ఉంది, పాలు 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 పాలు. ఇంతేనా? ఇంకా ఎన్నో ఉన్నాయి, ముందు ఇవన్నీ తినమ్మా. ఇదిగో. ఇలా వచ్చిందా? పేరు పెట్టి పిలిస్తే తెలుసు. దుర్గమ్మ. ఎవరంకుల్ ఆ దుర్గమ్మ? మీ భార్య గారా? కాదు, ఆ అమ్మవారిలా ఉన్నావు, ఆ అమ్మవారిలా తింటున్నావు. నాకెంత ఆనందంగా ఉందో. మొత్తం లాగించు, తిను. ఇంకా తింటావు, దయ్యంలా తింటోంది. దయ్యాల కాళ్ళు ఉండవుగా, చూద్దాం. ఫినిష్. ఏమిటంకుల్, ఎవరు ఫినిష్ అయ్యారు? గబగబా తింటున్నావే, ముళ్ళు ఉంటే ఫినిష్. కష్టపడతామని అలా అన్నాను, నువ్వు మెక్కమ్మా. కాళ్ళు ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవడం? అక్కడున్నది వన్నెలాడి చచ్చ, ఇక్కడున్నది కన్నెలేడి చచ్చ. అక్కడున్నది వన్నెలాడి. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు బయలుదేరమ్మా. నాన్నగారు ఇంకా రాలేదే. నేను తలదూకోవచ్చా? దుబ్బుకోమ్మా, దుబ్బుకో. రామ్మా, దుబ్బుకో. రామ్మా రామ్మా. ఇదిగో అద్దం దువ్వినా ఇక్కడే ఉన్నాయమ్మా. నేను లోపలికి వెళ్ళి వస్తానమ్మా.
లోపలికి వెళ్ళవచ్చా? ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికైనా వచ్చానండి. అయ్యగారు చచ్చిపడి ఉన్నారు. వెంటనే పోలీసులు ఫోన్ చేశానండి. కానిస్టేబుల్, ఎస్ సార్. ఇతని దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్. దుర్గమ్మకి నెక్స్ట్ బలి అంటే రాధ నెక్స్ట్ బలి నేనే అవుతాను. ఎస్, కమింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఇదిగో సార్, ఇది రాజేష్ బాడీ మీద దొరికింది. హాస్పిటల్ అడిగితే రూమ్ నెంబర్ 666 నుంచి రాధా అనే ఆవిడ ఎవరో ఫోన్ చేశారని చెప్పారు. నెంబర్ 666666. 666666. You can go. Yes, sir. చెక్. చెక్ అండ్ మీట్. డాడీ, ఇప్పుడు నా చేతిలో ఇరుక్కుపోయావు, ఇక తప్పించుకోలేవు. నేనెవరితో ఓడిపోయాను? నా కూతురుతోనేగా. వెల్డన్ రాధా. రా విజయ్, సరైన టైంకే వచ్చావు. నా కూతురు చేతిలో ఇరుక్కుపోయాను. ఏమిటి విజయ్, ఇప్పుడు ఎలా మా నాన్నని కాపాడాలనా? మీరు ప్రయత్నం చేయండి. కమాన్, ట్రై. ఏమిటి విజయ్, నువ్వు కూడా నన్ను కాపాడావా? మీరు ఎన్ని ఎత్తులు వేసినా నేనే గెలుస్తాను. ఏ రాధా, నువ్వు నిద్రపోవడానికి టైం అవలా? మీ నాన్నతో చెస్సాడుతూ కూర్చున్నావేంటి? కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు కదా, అందుకే సరదాగా ఆడుకుంటున్నాను. ఇక మీరు వచ్చేసారుగా, ఆడండి. నేనా? గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్. కాయలు కడుపు. ఏమిటి విజయ్, మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. విజయ్, నీకు రాధ మీద ఇష్టం లేకపోతే క్లియర్ గా చెప్పు. అది మానేసి నేనెవరినో ఎప్పుడో చంపానట, అది దెయ్యమై రాధను పట్టుకుని అంతమందిని హతమారుస్తోందట. ఇది నేను నమ్మాలి. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఒక సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీతో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ చచ్చిపోయినందువల్ల 19 సంవత్సరాలకు పూర్వం మీరు చేసిన నేరం నుంచి తప్పించుకోలేరు. ఐ విల్ ప్రూవ్ ఇట్ మిస్టర్ రాజశేఖర్, ఐ విల్ ప్రూవ్ ఇట్.
ఏమి డాడీ నిద్ర రాలేదా? లేదమ్మా, మనసంతా గుబులుగా ఉంది, అందుకే నిద్ర పట్టలేదు. ఏం డాడీ? నలుగురు ఒక్కటిగా ఉండేవాళ్ళం, అందులో 3 ఫ్రెండ్స్ చచ్చిపోయారు. ఇక నేను డాడీ ఇంకోసారి అలాంటి మాట అనొద్దు. ఎప్పుడైనా ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నాకు నిద్ర రాలేదు. పదండి కార్లో రౌండ్ కొట్టేసేద్దాం. సరేనమ్మా, నీ కారు తాళాలు తెస్తాను. బాబు, ఏం బుల్లయ్య? మీ మాటలన్నీ నేను విన్నాను. ఇప్పుడు బాబు గారిని రాధని మనం కాపాడు తీరాలి. నాకు తెలిసిన ఒక స్వాములు వారు ఉన్నారు, అక్కడికి వెళితే పరిహారం దొరుకుతుంది. నేను మీరేమీ ఆలోచించొద్దు, దయించు నాతో రండి. కమా. సమదో గామిష్ఠో మృధో జేత పురయేత యోధ్య ఇంద్రేణ గుప్తో విదధాని చిక్య దృఢోతనోద్విషతాం యాహి సేహం. స్వామి, ముగ్గురిని బలిచ్చేసి ఇప్పుడు 4వ వాడిని కాపాడుకోవటానికి వచ్చారా? గ్రహభూత పిశాచ యక్ష గంధర్వ రాక్షస. దీని పరిహారం ఉందా స్వామి? ఉంది. బ్రహ్మ రాక్షస భేతాల కూష్మాండ భైరవ. ఇది సాధారణ దెయ్యం కాదు, శక్తివంతమైన. పాపం చేసిన వాళ్ళని బలి తీసుకోకుండా వదలదు. దాన్ని మంత్రశక్తితో తరివేయాలి. ప్రేత సంస్థాతు చాముండా వారాహి మహిషాసన ఐంద్రీ గజ సమారూఢ వైష్ణవీ గరుడాసన. ఈ బొమ్మకు 4 శీలలు కొడతాను. పోను పోను ఆ దెయ్యం శక్తిహీనమవుతుంది. ఆఖరి శీల కొట్టేటప్పుడు దెయ్యం మనిషిని వదిలిపెడుతుంది. శంఖిని చక్షుషోర్మధ్యే శ్రోతయోర్ద్వారవాసిని కపోలౌ కాళికారక్షేత్ కర్ణములేతు శంఖని రుధిరాయ స్వాహ. ఓం ఝౌం బ్రహ్మరంధ్రే ఓం ఝౌం ముఖే ఓం ఝౌం నేత్రత్వయే ఓం ఐం శ్రీ మహాభైరవాయ ఏహి ఏహి సమౌచ.
కౌమారీ స్థితివాహన ఓం యం రం లం వం ధం వాయు దిగ్బంధనాయ ఓం యం రం లం వం శరీర దిగ్బంధనాయ అగ్ని దిగ్బంధనాయ బాబు దెయ్యం తారస్థాయి చేరుకుంది. దానంతా నీతో వస్తాను, మీరు వెళ్ళండి. వద్దు, నేను చేసిన పాపానికి నా కూతురి శిక్షించొద్దు. వదలను. ఆ రోజు నేను ఎంత ఏడ్చినా నన్నెవరూ వదలలేదు. మీరు నన్ను కళంకపరిచారు, దానికి శిక్ష అనుభవించాల్సింది. ఏమావాస్యాం రాత్రి పదస్కృత్వాజమత్రిణ అగ్నిస్త్రీయో యాధ్వాసో అస్మభ్యమదిక్రమే దుష్టశక్తి నాశయ నాశయ. రాధా 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 నేను వచ్చానమ్మా, నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా. రాధా 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 నన్ను చూడు తల్లి. రాధా లే, రాధా లే. ఏడో. It's okay. No. ఏడవ రాధా, రిలాక్స్. డాడీ ఏడవ డాడీ విజయ్.
పలికెనే మధురనాదం పలికే వేదం శోభనం కలలే స్వరాల జరులై మురిపించే పేరాశలే అవి ఏ వరాలు కాదా తొలి మోహం పాడేనులే శృతి నీవే ఓ ఈయమని ఆలపించే తీయని రాగం